అంటే రాళ్ళు హిందువులకే, కేసులు హిందువులకే. ఆ యొక్క విసిరిన వ్యక్తికి 500 రూపాయలు. ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. మొన్న రాయచోట్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి ఊరేగింపు సందర్భంగా రాళ్ళు. యూపీలోని ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో ఎవరైతే హిందువులు హోలీ పండుగ జరుపుకుంటారో, హిందువులు హోలీ పండుగ జరుపుకునే క్రమంలో వాళ్ళు చల్లుకునే రంగులు మాకు ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి హిందువులను అదుపు చేయండి. మొన్నటికి మొన్న మోండా మార్కెట్, హైదరాబాద్ మోండా మార్కెట్లోని ముత్యాలమ్మ గుడిపై విగ్రహ ధ్వంసం. పాత బస్తీలో ఎప్పుడన్నా వెళ్ళినట్లయితే ఏదైనా విజయోత్సవ ర్యాలీ నిర్వహించుకుందామంటే కూడా పరిస్థితి అత్యంత భయానకం. 2020లో తెలంగాణలోని బైంసాలో, కోర్బా గల్లీలో జరిగిన దాడుల్లో కూడా అదేవిధంగా సంబాల్లో శివాలయము, అదే భూగర్భ బావులు ఇవన్నీ బయలుపడుతున్న సమయంలో కూడా రాళ్ళ దర్శనం. అసలు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే వీళ్ళకు రాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మరి ముందుగానే ప్రణాళికలు చేసుకుంటారా, లేదంటే అకస్మాత్తుగా ఆవేశపూరితంగా దొరికిన రాళ్లను పట్టుకొని వచ్చి విసిరివేస్తున్నారా అనే అనుమానాలు కలగక మానవు. తాజాగా అసలు ఇవంటే ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పుకుంటూ వచ్చినవి హిందువుకు సంబంధించిన పండుగలు, లేదంటే విజయోత్సవ ర్యాలీలు, ఒక మతపరమైన సంబంధించినవి. కానీ నిన్న జరిగింది ఇది ఏ మతానికి సంబంధించింది కాదు, ఏ ఒక్క వర్గానికి సంబంధించింది కాదు, కానీ రాళ్ళు ప్రత్యక్షం. ఇది మధ్యప్రదేశ్లోని మహువా ప్రాంతంలో జరిగింది. ఏదైతే ఐసీసీ ట్రోఫీ జరుగుతుందో, న్యూజిలాండ్ వర్సెస్ భారత్ పోటీ మధ్యలో భారత్ ఏదైతే విజయాన్ని సాధించిందో ఆ విజయాన్ని దేశం నలుమూలల, అంటే ఇటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అటు ఈశాన్య రాష్ట్రాల నుంచి ఇటు ముంబై వరకు కూడా భారతీయులు దేశ గౌరవాన్ని నిలబెట్టారు అంటూ క్రికెట్ అభిమానులందరూ కూడా విజయోత్సవ ర్యాలీ నిర్వహించుకుంటున్నారు. మరి ఇక్కడ అంటే భారతదేశం గెలిచిందనే సంతోషాన్ని వ్యక్తపరచడమే కదా, కానీ ఇది వారికి నచ్చలేదు. ఎందుకంటే ఈ మధ్యప్రదేశ్లోని ఈ మహువా ప్రాంతంలో అక్కడ జామా మసీదు ముందటికెళ్ళి వీళ్ళ యొక్క విజయోత్సవ ర్యాలీ వెళుతున్నప్పుడు ఆ ర్యాలీ పైకి అనూహ్యంగా రాళ్ళు వచ్చి పడ్డాయి. అవి ఎక్కడి నుంచి పడ్డాయి అన్నది అంతు చక్కని వైనం. మరి జామా మసీదు ముందు నుంచే వెళ్తున్నప్పుడు మాత్రమే ఇలాంటి రాళ్ళు ఎందుకు వస్తున్నాయి? లేదా హిందువుల పండుగల సమయంలో తమ వినాయక చవితి ఉద్యమాల సమయం, వినాయక చవితి ఊరేగింపు సమయంలోనో, తమ స్వామివార్ల ఊరేగింపు సమయాల్లోనో మసీదుల ముందటి నుంచి వెళుతున్నప్పుడు ఈ రాళ్ళు మసీదుల నుంచి ఎందుకు వస్తున్నాయి అనే ప్రశ్న ఇక్కడ ఉదయించక మానదు. మరి రంజాన్ మాసం, ప్రత్యేకించి భారతదేశ వ్యాప్తంగా హిందువులు కూడా వారికి ఇఫ్తార్ విందులు ఇస్తూ సోదర భావాన్ని వెలుబుస్తున్నారు. మరి సోదర భావాన్ని వెలుబుస్తున్న సమయంలో సోదరులు అయినటువంటి హిందువులపైకి రాళ్ళు ఎలా వస్తున్నాయన్నది ఇక్కడ సామాన్యులు ప్రశ్నిస్తున్న ప్రశ్న. అయితే ఈ విషయంపై అక్కడ రూరల్ ఎస్పీ హితికా వాసల్ ఏం మాట్లాడుతున్నారంటే, ఎందుకంటే నిన్న రాయచోటిలో జరిగిన యొక్క సంఘటనలో కూడా వీరభద్రస్వామి ఏదైతే ఊరేగింపు సమయంలో రాయచోటిలో కూడా దాదాపు 200 మంది హిందువులపై కేసులు నమోదు చేయబడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే రాళ్ళు హిందువులకే, కేసులు హిందువులకే. అదే
హితికా వాసల్ ఎస్పీ, రూరల్ ఎస్పీ హితికా వాసల్ చెబుతున్న కథనం ప్రకారం మసీదు ముందటి నుంచి వెళుతున్న సమయంలో పటాకులు కాల్చే సందడిలో గొడవ జరిగింది. ఆ గొడవ పరస్పర రాళ్ల దాడికి కారణమైంది అని సెలవిచ్చారు. మరి ఇదే రాళ్ల దాడి ర్యాలీ ప్రారంభంలోనో, మసీదు రాకముందో, మసీదు దాటిన తర్వాతనో ఎందుకు రాలేదు? అంటే భారత్ యొక్క విజయాన్ని కూడా ప్రతి రంగంలో భారత్ అనుసరిస్తున్న వైనం లేదా విజయ పరంపరను జీర్ణించుకోలేని శక్తులు ఈ దేశంలో తయారవుతున్నాయా? వీరి మనస్తత్వాలను ఇలా ఎవరు కలుషితం చేస్తున్నారు? ఎందుకు వీరిలా తయారవుతున్నారు? కేవలం రాళ్ళు రువ్వడానికి మాత్రమే. అంటే కాశ్మీరు సమయంలో కూడా రాళ్ళు రువ్వే వ్యక్తికి ఒక రాయి విసిరితే, ఒక సైనికునిపై రాయి విసిరి ఒక సైనికుని కనుక రాయి తగిలితే ఆ యొక్క విసిరిన వ్యక్తికి 5 విసురుతున్న వ్యక్తులకు ఈ రాళ్ళు ఇస్తున్నది ఎవరు? ఒక్కటేసారి మరి గుట్టలు రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది కూడా విసరగలిగే రాళ్ళు, ఇంతింత బండలేం కాదు, విసరగలిగే రాళ్ళు గుట్టలు గంపలు వీళ్ళకు సంచులకు సంచులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సమయానికి అంటే ముందస్తుగా ప్లాన్ చేసుకొని అందుబాటులో ఈ రాళ్ళు తమ ఇళ్లల్లో లేదా ఆ ప్రాంతాల్లో సేకరించి పెట్టుకుంటున్నారా? ఒకవేళ పెట్టుకుంటున్నట్లయితే పోలీసులు ఎందుకు ఈ వాసన పసిగట్టడం లేదు? దీన్ని ఎందుకు నిరోధించడం లేదు అనే ప్రశ్నలు ఇక్కడ భారతీయ సమాజం నుంచి వస్తున్నాయి. జాతి ఐక్యత కోసం, జాతి అభ్యున్నతి కోసం మోడీ అహర్నిశలు ప్రధానమంత్రిగా దాదాపు 18 గంటలు పనిచేస్తూ విశ్వవ్యాప్తంగా భారతదేశపు కీర్తిని ఒక స్థాయిలో నిలబెట్టి ఇవాళ విశ్వగురుగా దాదాపు ఎన్నడో ఈ భారతదేశం అడుగంటిపోయింది. ఇక్కడ అత్యంత పేదరికమైన దేశం అన్న స్థాయి నుంచి, అంటే ఎకానమీలో ఎక్కడో 30-40 స్థానంలో ఉన్న భారతదేశ ఎకానమీని ఇవాళ 5వ స్థానానికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఆ స్థానాన్ని 3వ స్థానానికి తీసుకుపోయే విధంగా భారత ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అహర్నిశలు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ దేశ అభ్యున్నతి మరియు సోదర భావం పెంపొందేలా పని జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ రాళ్ళ సంస్కృతి ఇంకా ఎందుకు వీరి మనస్సుల్లోంచి పోవడం లేదు అనేదే ఇక్కడ మనకు ₹1 కోటి ప్రశ్న. సమాధానం తెలిసిన వారు కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.